తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్ పటేల్, తెలంగాణలో మరొక చోటా నయీం, వీర సావర్కర్ వారసుడు, గాడ్సే తమ్ముడు, దొంగ, లంగ, లఫుట్, లుచ్చా, వెధవ, సన్నాసి, దద్దమ్మ, ఇవన్నీ పేర్లు నేను మొన్న మల్లిగాడు భారతీయ జనతా పార్టీ కండవ కప్పుకున్నప్పుడు కింద చాలామంది ప్రజలు కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టారు. సరే, ఎవరి కోపాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు, తప్పులేదు. మోసపోయిన వాళ్ళు తిట్టడంలో అస్సలే తప్పులేదు. ఎందుకనంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మల్లిగాడు నేర్చుకున్నాడంట బూతులు, మల్లిగాడి దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. అంటే నేను అందరినీ బూతులు నేర్చుకోమని చెప్పట్లేదు, కానీ మల్లిగాడికి బాగా బూతులు అంటే బాగా ఇష్టం వాడికి. కాబట్టి ఏ భాష అయితే వాడికి ఇష్టమో అదే భాషని వాడి మీదకి, గుండుగాని మీదకి, బండిగాని మీదకి మనం వాడదాం. అదేందనంటే మీ భారతీయ జనతా పార్టీలో ఉన్న మల్లిగాడే మాకు ఆదర్శం, దేశం కోసం, ధర్మం కోసం. మరి మీ పార్టీలో చేరినోడే అట్లున్నప్పుడు మరి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే మేము ఇంకెట్లా దిగజారి మాట్లాడతాం చెప్పు అని మనం చెప్పాలి వాళ్ళకు. అయితే విషయం ఏంటంటే మల్లిగాడు ఈ వాని పాపపు అడుగులు ఈ తెలంగాణ నేలపైన వేయబోతా ఉన్నాడు. ఈ మళ్ళీ అసలు నాకు భయమైతా ఉన్నది. ఎందుకంటే తీవ్రవాదులు, అల్ఖాయిదాలు దేశంలోకి జొర్రిరనంటే భారతీయులు ఎట్లా భయపడతారో. ఢిల్లీ నుంచి బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇద్దరు గుండుగాళ్ళు ఇద్దరు అప్పుడే వచ్చేసారు అనుకుంటా ఫ్లైట్కు. వీడు ఈరోజు దిగుతుండ అనుకుంటా కదా, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈరోజు దిగి బాబాసాహెబ్ అంబేద్కర్కు ఉప్పల్లో దండేస్తాడంట. అరే మల్లిగా, నీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా, ఈ ఒక్క విషయంలో నీకు రిక్వెస్ట్ చేస్తున్నారా, నీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని నీ నోటి నుంచి ఉచ్చరించకు, కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్కు దండేయకు, ఆయన పేరుని ఎప్పుడు స్మరించకురా, నీ పాపపు నోరుతోని ఆయన పేరును స్మరించకు, నీ పాపపు చేతులతోని అసలు దండ వేయకురా. ఒకవేళ నీకు అంతకు ప్రేమ ఉంటే అంబేద్కర్ విగ్రహానికి ఒక 200 మీటర్ల దూరంలో ఉండి దూరం నుంచే దండం పెట్టుకొని, అంబేద్కరా తప్పైపోయింది, నీ కాలు మొక్తా, దండం పెడతా, నేను బహుజనుల్ని మోసం చేసిన అని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు. అప్పటి నుంచి కనీసం నీకు దండేసే అవకాశాన్ని అయినా ఇస్తాం. బిడ్డ, నువ్వు ఎక్కడెక్కడైతే దండలు వేసినావో ఎక్కడ దాంతో మేము ఏం చేయాలనో అది చేస్తాం. నువ్వు దండలు వేసిన పాపపు మొత్తం అపవిత్రం అయిపోతాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి నీ పాపపు చేతులతో నేను దండలు వేయకురా మల్లిగా, గొల్లిగా నువ్వు దండలు వేయకు. నువ్వు దండలు వేసినట్టయితే నీకు యూరిన్ అభిషేకం చేస్తా, నీ ఫోటోని తీసి యూరిన్ అభిషేకం చేసి నీకు పంపిస్తా. ఖబర్దార్ బిడ్డ. నేను చాలామంది మత్స్యదేవేంద్ర అన్న, చిలకర సీనన్న, జయరాజ్ అన్న, ఇట్లా చాలామంది మేధావులు ఎందుకు తమ్మి వాని గురించి వెధవ, ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, మరి సన్నాసి, వాడిని మనం పెద్దోళ్ళని చేసినామని అంటారు. నేను అరే మల్లిగా నిన్ను వదిలిపెట్టా, వాళ్ళంత మంచోని కాదురా మల్లిగా, నిన్ను అస్సలు వదిలిపెట్టా. ప్రవీణ్ సార్ వదిలిపెట్టినా నిన్ను వదిలిపెట్టరా మల్లిగా. నేను అడిగే ప్రతి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నాకు కేసీఆర్ అంత శత్రువు, నువ్వు అంతే శత్రువు, నీ పార్టీ అంతే శత్రువు, కాంగ్రెస్ పార్టీ అంతే శత్రువు. బిడ్డ, నిన్ను మాత్రం వదిలిపెట్టరా. ఎందుకంటే మా పైసలు తిన్నావు నువ్వు, బెంచుని మొత్తం ఎవరెవరి దగ్గర నువ్వు రూపాయి తిన్నావో ఫోన్పే చేయి, గూగుల్ పే చేయి, పేటిఎం చేయి, ఆ పే చేయి, ఈ పే చేయి అన్నావు, వాళ్ళందరూ లిస్ట్ తీసుకుంటా. రిటర్న్ నీ ఫోన్లోకి వెళ్ళి వాళ్ళందరికీ చేపించి, నీ ముక్కు నేలకు రాపిచ్చి, నీతో క్షమాపణ చెప్పించి, ఈ తెలంగాణలో అమరవీరుల స్తూపానికి నిన్ను, నీ పార్టీని కట్టేయకపోతే నేను బహుజన బిడ్డనే కాదురా మల్లిగా. మళ్ళీ సవాల్ చేస్తున్నా, ఓకేనారా మల్లిగా. నువ్వు దండేయకు, నీకు దండం పెడతా. దండేస్తే మిత్రులారా మల్లిగానికి యూరిన్ అభిషేకం చేసి వాట్సాప్ చేయండి, గ్రూపులలో పెట్టండి. నీకు బాగా ఇష్టం కదా లైకులు, కామెంట్లు, షేర్లు. ఇక పోలు పెట్టు అంటాడుగా, ఇక నీ మీద పోలు పెడతాం, నీకు పెడతాం. ఇప్పుడు చూడు మల్లిగా, ఖబర్దార్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.